రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. శుక్రవారం ఇద్దరు నేతలు స్వింగ్ స్టేట్ అయిన విస్కాన్సిన్లో ప్రచారంలో పాల్గొనడం విశేషం. వారిద్దరూ పాల్గొన్న ర్యాలీలు కేవలం 7 మైళ్ళ దూరంలోనే ఉండటం గమనార్హం. ఇక మిల్వాకీలో డెమోక్రటిక్ ఓటర్లు అధికంగా ఉంటారు. ఇక ఆ నగరం సబర్సన్ రిపబ్లిక్ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. 2016లో ఈ రాష్ట్రంలో ఆధిక్యం సాధించిన ట్రంప్ 2020లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఎన్నికల్లో మిల్వాకీలో విజయం ద్వారా శ్వేత సౌధంలో అడుగు పెట్టాలని ఇద్దరు నేతలు కీలకంగా భావిస్తున్నారు. అందులో భాగంగానే మిల్వాకీ డౌన్ టౌన్లో ట్రంప్, శివార్లలో హారిస్ ప్రచారం చేస్తున్నారు. ఇక దీంతో పాటు న్యూ మెక్సికో, వర్జీనియాలో ట్రంప్ చివరి విడత ప్రచారం నిర్వహించనున్నారు. ఇక పోలింగ్ సమయం దగ్గర పడడంతో మరొక స్వింగ్ రాష్ట్రమైన నార్త్ కరోలినాలో అధిక సమయం గడపాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైట్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. శుక్రవారం ఇద్దరు నేతలు స్వింగ్ స్టేట్ అయిన విస్కాన్సిన్లోని ప్రచారంలో పాల్గొనడం విశేషం. వారిద్దరూ పాల్గొన్న ర్యాలీలు కేవలం 7 మైళ్ళ దూరంలోనే ఉండటం గమనార్హం. ఇక మిల్వాకీలో డెమోక్రటిక్ ఓటర్లు అధికంగా ఉంటారు. ఈ నగరం సబర్బన్ రిపబ్లికన్ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. 2016లో ఈ రాష్ట్రంలో ఆధిక్యం సాధించిన ట్రంప్ 2020లో ఓడిపోయారు. ప్రస్తుతం ఎన్నికల్లో మిల్వాకీలో విజయం ద్వారా శ్వేత సౌధంలో అడుగు పెట్టాలని ఇద్దరు నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మిల్వాకీ డౌన్ టౌన్లో ట్రంప్, శివార్లలో హారిస్ ప్రచారం చేశారు. దీంతో పాటుగా న్యూ మెక్సికో, వర్జీనియాలో ట్రంప్ చివరి విడత ప్రచారం నిర్వహించారు. పోలింగ్ సమయం దగ్గర పడడంతో మరొక స్వింగ్ రాష్ట్రమైన నార్త్ కరోలినాలో అధిక సమయం గడపాలని ఆయన నిర్ణయించుకున్నారు.